హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు మామిడికాయ మ్యాంగో దోశ చూపించిపోతున్నానండి. అది ఎలాగంటే మన రెగ్యులర్గా మనం రుబ్బుకుంటాం కదా, అట్టు పిండి దోశ పిండి అలాగే రుబ్బుకోవాలి. లేదంటే మినపప్పు అక్కర్లేదంటే మన బియ్యం నానేసుకొని రుబ్బుకొని మనకు గుజ్జు పట్టుకున్నాం కదా, ఇలాగా ఇది పట్టేసుకోవచ్చు అందులో వేసి. లేదంటే ఇప్పుడు నేను చూపించినట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అయితే వేసాను కదా, నేనైతే మామూలు మినపప్పు వేసుకొని చేసుకున్న దోసపిండేనండి ఇది. మనము తింటాము, పిల్లలకి పెడతాం కాబట్టి నేనైతే మినపప్పు ఇందులో వేసాను. ఇందులో నేను నెయ్యి వేస్తున్నానండి, ఎందుకంటే పిల్లలు కాబట్టి నెయ్యి వేసుకుంటున్నాను. లేదా బటర్ కూడా వేసుకోవచ్చు. అదే మన పెద్దవాళ్ళు తింటే ఆయిల్ వేసుకుందాం మనం, ఓకేనా. ఇది నేను మాత్రం పిల్లలకు చూపిస్తున్నాను. ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెడితే వీళ్ళ హాలిడేస్ కూడా చాలా సులభంగా ఆడుతూ పాడుతూ అయిపోతాయండి. వాళ్ళకి నచ్చిన ఫుడ్ మనం పెట్టినట్టు అవుతుంది, ఓకేనా. ఇక మళ్ళీ స్కూల్ తెరిస్తే అంతా ఉరుకులు పరుగులు ఉంటాయి కదా, అలాంటిది ఏం కాకుండా ఈ సమ్మర్ హాలిడేస్లో చక్కగా ఇవి చేసి పెట్టామనుకోండి, వాళ్ళు హ్యాపీగా తినేస్తారు, మనకు హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నేను తీసుకున్నాను కదా, మన బంగినపల్లి అయినా సరే రసాలైనా సరేనండి, ఇలాగా తీసుకొని ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలండి. నేను ఒకటి చూపిస్తున్నాను. మిక్సీ పట్టేసుకొని ఇలాగా స్వీట్గా ఉన్న వాటికి పంచదార వేయని అవసరం లేదు. స్వీట్గా లేదు కొంచెం పులుపుగా ఉంటాయి కదా, వాటికి కొంచెం పంచదార వేసుకోండి. పంచదార అక్కర్లేదు అనుకుంటే తేనె వేసుకోవచ్చు, ఓకేనా. అంతే, ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇలాగ 2 నిమిషాలు ఇలాగ ఉంచేసి మరొకసారి పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటే సరిపోద్ది. ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇలాగైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే పిల్లలకి కొంచెం మెత్తగాను కొంచెం మందంగా వేసి ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు ఒక్కటి తిన్నా చాలు. మన పెద్దవాళ్ళం అనుకుంటాం పల్స్గా వేసుకుంటాం, అది కరకరలు ఆడేటట్టు, కానీ పిల్లలకి అలా కాదండి. కొంచెం మెత్తగా స్పాంజ్ దోశలాగా ఉండేటట్టు వేయండి. ఇలాగా మోడకాయతో చేసి ఇవ్వండి. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేదనుకోండి, ఇలాంటి మన జ్యూస్ లాగా చేసుకున్నాం కదా, దీన్ని ఏకంగా పిండిలో కూడా కలుపుకోవచ్చు. పిండిలో కలుపుకున్నా కూడా బాగుంటుంది, కానీ ఇలా అయితే చాలా ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలు, ఓకేనా. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ చూసి లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి, ఓకేనా. నా వీడియో చూసి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇస్తే నాకు సపోర్ట్గా ఇచ్చినట్టుగా ఉంటుంది, నాకు హ్యాపీగా ఉంటుంది, నా వీడియో కొంచెం ముందుకు వెళ్ళినట్టుగానే ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? అయిపోయిందండి, తీసేద్దాము. ఎలాగైనా సరే మీరు చేయాల్సిందేనంటే అంత బాగుంటుంది. మీరు కూడా తిని చూడండి. ఎలాగైనా పిల్లలకు పెట్టేటప్పుడు మనం కూడా టేస్ట్ చూస్తాం కదా, తప్పకుండా నచ్చుతుంది. మీకు ఎలాగ వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్లో మాట్లాడుకుందాం, ఓకేనా. ఇప్పుడు అయిపోయిందండి, తీసేస్తున్నాను. చూడు ఎలా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి నా ఛానల్, కమ్మగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.